హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు. ఈరోజు మీకు మా ఇంటి వంటల్లో చేదు లేని కమ్మనైన కాకరకాయ వేపుడు చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మా ఇంటి వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో వరకు కాకరకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ కాకరకాయలకి పైన గరుగ్గా ఉంటుంది కదండి, ఆ గరుగ్గా ఉండేదాన్ని తీసేసుకోవాలి. తొక్క అనేది పూర్తిగా తీయకూడదండి, జస్ట్ పైన ఉన్న దాన్ని తీసుకుంటే సరిపోతుంది. అలా తీసిన తర్వాత శుభ్రంగా కాకరకాయలు అనేవి కడిగి ఇలా చక్రాల్లా కట్ చేసుకోవాలండి. మరి పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా కొంచెం పలచగా కట్ చేసుకోవాలి. ఒకవేళ కాకరకాయలు అనేవి కొంచెం ముదురు కాకరకాయలు అయితే లోపల ఉండే గింజలను తీసేసేయాలండి. లేత కాకరకాయలు అయితే గింజలు కూడా వాడుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా కాకరకాయలు అనేవి మనం చక్రాల్లా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నూనె అనేది వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మినప్పప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ అనేది వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలండి. ఇవి వేయించేటప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టే వేయించాలండి. ఒక 5 నిమిషాల వరకు ఇవి వేయించుకోవాలండి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలండి. అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఎండుమిర్చి అనేది వేసుకోవాలండి. ఈ ఎండుమిర్చి అనేది కారాన్ని బట్టి వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 10 ఎండుమిర్చి వరకు వేసుకుంటున్నాను. మీకు ఒకవేళ కారం అనేది తక్కువ అనిపిస్తే లాస్ట్లో కూడా కారం అనేది యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ కూడా వేయించుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత అప్పుడు లాస్ట్లో కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి వేసుకోవాలండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు అనేది వేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి నువ్వులు అనేది లాస్ట్లో వేసుకోవాలండి. ఇవి త్వరగా వేగిపోతాయి కదా, ఒక 2-3 నిమిషాల వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చింతపండు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక 2-3 నిమిషాలు వేయించుకొని ఇంకా స్టవ్ అనేది ఆపేసుకోవాలండి. మొత్తం అన్నీ కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇది మనం మిక్సీ జార్లోకి వేసుకుంటున్నానండి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత కొద్దిగా చల్లగా అయిన తర్వాత అప్పుడు మిక్సీ అనేది పట్టుకోవాలండి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు అనేవి వేసుకోవాలి. ఇవి కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, మనకి టేస్ట్ అనేది అంత బాగుండదండి. అది కాక కొద్దిగా చేదు అనేది వస్తుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇవి వేగేటప్పుడు ఎటువంటి ఉప్పు అనేది వేయకూడదండి, ఉప్పు అనేది లేకుండానే వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా చల్లగా అయిపోయాయి కదండి. ఇప్పుడు ఇది మనం కొద్దిగా టేస్ట్కి సరిపడా ఉప్పు అనేది వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మా ఇంటి వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. చూసారు కదండి, ఈ విధంగా మనం మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇక్కడ కాకరకాయలు కూడా బాగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో పౌడర్ చేసుకున్న మసాలా పౌడర్ అంతా కూడా వేసుకోవాలండి. ఇదంతా వేసుకొని కాకరకాయలకు బాగా పట్టేలాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించుకోవడం వల్ల మనకి కాకరకాయకి పౌడర్ అంతా కూడా బాగా పడుతుందండి. ఇలా చేయటం వల్ల మనకి కాకరకాయ అనేది అసలు చేదనేది ఉండదండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ మనకి పౌడర్ వేసిన తర్వాత కొంచెం పొడి పొడిగా అయిపోయింది కదండి, అందుకని కొద్దిగా ఆయిల్ అనేది వేస్తున్నాను. ఇలా ఆయిల్ వేసుకొని ఒక్క 2-3 నిమిషాల వరకు వేయించుకుంటే సరిపోతుందండి. చాలా కమ్మనైన కాకరకాయ వేపుడు రెడీ అయిపోయినట్టేనండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు చేదు అనేది ఉండదు. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, అంత బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మా ఇంటి వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.